నేను డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి. మాది జగిత్యాల డిస్టిక్. ఐఎమ్ జగిత్యాల చాప్టర్ అడ్వైజరీ చైర్. యా, మై నేమ్ ఇస్ సో ఇక్కడ జీటీఏకి రావడం మీకు ఏ విధంగా? జీటీఏ రావడానికి కారణాలు అంటే ఆల్రెడీ మేము 2 years బ్యాక్ మైరేట్లో కూడా మేము జీటీఏ కన్వెన్షన్కి అటెండ్ అయినాము. సో దాని ఇన్స్పైర్ అయ్యి ఈ జీటీఏకి రావడం జరిగింది. అదేవిధంగా ఎలా అనిపించింది ఇక్కడ పర్ఫార్మెన్సెస్? ప్రోగ్రామ్ ఈజ్ ఎక్సలెంట్. దే పర్ఫార్మ్డ్ వెరీ గుడ్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ కోఆర్డినేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చాలా బాగా ఆర్గనైజ్ చేసిండ్రు. ఇంకా ముందు ఇలాంటివి ఇంకా చాలా చేస్తారని ఇంకా నాకు నమ్మకం ఉంది. సో మా తరఫున కూడా అదే జగిత్యాల డిస్టిక్ బోర్డు తరఫున కూడా మా అంతు వాళ్ళకి సహాయం ఎప్పుడు ఉంటుంది. అది కూడా మేము మా ఇంట్రొడక్షన్లో మేము వాళ్ళకి హామీ ఇచ్చినాము. అదే కంటిన్యూ అవుతుంది. రేపు ప్రొద్దున కూడా ఇంకా ముందు ఇంకా కన్వెన్షన్స్, మీటింగ్స్ ఇలాంటివి అవుతుంటాయి. ఈవెన్ మా డిస్టిక్ లెవెల్లో కూడా మేము పర్ఫామ్ చేస్తాము. దాన్ని కూడా మేము ఇంకా రాను దాన్ని ఎంకరేజ్ చేస్తాము. థ్యాంక్ యూ. సో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడము, మళ్ళీ జీటీఏ వాళ్ళు చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వచ్చు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ వంతు మీకు ఎలాంటి స్ఫూర్తినిచ్చింది ఇవన్నీ చూసి? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఐలు అక్కడ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ మన కల్చర్, మన ట్రెడిషన్ కూడా ఎలాంటి తగ్గించకుండా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని రంగంలోనూ వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తూ ఈవెన్ మన ట్రెడిషనల్ డ్యాన్సెస్ అవి కూడా అన్నీ కూడా వాళ్ళకు నేర్పుతున్నారు అక్కడ. ఇది చాలా మంచి అది. ఎందుకంటే మన సంస్కృతి మన దాన్ని వాళ్ళు కాపాడాలి. ఈవెన్ దే స్టే ఇన్ అబ్రాడ్, they should know our culture and they should represent Telangana culture and tradition. So I think I'm very proud of their parents. Yeah. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you.